రేషన్ బియ్యం వివాదంతో నిలిచిపోయిన స్టెల్లా ఎల్ పనామా షిప్ ఎట్టకేలకు నేడు కాకినాడను వేడనుంది. కస్టమ్స్ క్లియరెన్స్ రావడంతో ఈ నౌక నేడు తన జర్నీ మొదలుపెట్టే అవకాశం ఉంది. 57 రోజులుగా ఈ నౌక కాకినాడలోనే ఆగి ఉంది. రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారు అన్న అనుమానంతో నవంబర్ 11న దీన్ని కాకినాడలో ఆపివేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ షిప్లో బియ్యాన్ని పరిశీలించారు. తర్వాత ఇందులో అధికారులు సోదాలు జరిపి 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు ప్రకటించారు. బార్జీల ద్వారా దాన్ని గోడౌన్కు తరలించారు. మధ్యలో అల్పపీడన కారణంగా రేషన్ బియ్యం తరలింపు ఆలస్యమైంది. కస్టమ్స్ క్లియరెన్స్ రావడంతో ఈ నౌక జర్నీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 52,000 మెట్రిక్ టన్నుల బియ్యంతో ఇది బెనిన్లోని కొటోనౌ పోర్టుకు వెళ్లనుంది. రేషన్ బియ్యం వివాదంతో నిలిచిపోయిన స్టెల్లా ఎల్ పనామా షిప్ ఎట్టకేలకు నేడు కాకినాడను వేడనుంది. కస్టమ్స్ క్లియరెన్స్ రావడంతో ఈ నౌక నేడు తన జర్నీ మొదలుపెట్టే అవకాశం ఉంది. 57 రోజులుగా ఈ నౌక కాకినాడలోనే ఆగి ఉంది. రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారు అన్న అనుమానంతో నవంబర్ 11న దీన్ని కాకినాడలో ఆపివేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ షిప్లో బియ్యాన్ని పరిశీలించారు. తర్వాత ఇందులో అధికారులు సోదాలు జరిపి 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు ప్రకటించారు. బార్జీల ద్వారా దాన్ని గోడౌన్కు తరలించారు. మధ్యలో అల్పపీడన కారణంగా రేషన్ బియ్యం తరలింపు ఆలస్యమైంది. కస్టమ్స్ క్లియరెన్స్ రావడంతో ఈ నౌక జర్నీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 52,000 మెట్రిక్ టన్నుల బియ్యంతో ఇది బెనిన్లోని కొటోనౌ పోర్టుకు వెళ్లనుంది.